ఈ రోజు తెలంగాణ జాగృతి భవనంలో కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు, మహిళలు, మేధావులు ముందస్తుగా ఆమె నిర్వహించే పార్టీలో అల్లంపల్లి రామకోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గత 30 సంవత్సరాలుగా నీతి, నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం సిద్ధాంతంలో నిష్కల్మషమైనటువంటి పోరాటాలు చేసిన నాయకుడు వారి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు కల్వకుంట్ల కవితక్క గారు అల్లంపల్లి రామకోటి గారిని ఉద్దేశించి మాట్లాడారు. 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు, బీసీ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు మా పార్టీలో చేరడం ఆశించదగిన విషయమని వ్యాఖ్యానించారు. ఒకవైపు మహిళలకు, మరొక వైపు బీసీలకు న్యాయం చేకూర్చడానికి ఈ పార్టీ కీలక నిర్ణయాలు ఉంటాయని అన్నారు. पर्याप्यानन्तरायाय सर्वस्तोमोतिरात्रौत्तममहत्भवति सर्वस्या श्री सर्वस्यविद्यै सर्वमेव तेनाप्नोति सर्वस्येति शतञ्जीव शरदो वर्धमानैष्टविनिगमा भवति शतमिति शतन्तीर्मर्तेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्तीर्घमायुः अत्ययशतरादिवं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्विघ्नेर्जायते यत्सेयं विदिशोऽग्निहोत्रं जुह्वति य उचैनमेवं वेद आयुर्दाग्नेहविजाजुषाणो घृतप्रदेको घृतयो निरेदे हृदं वेत्त्वा मधुजारुगव्यं पितेव पुत्रमभिरक्षरादिवं शतमानं भवति शतायुः पुरुषश्चरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నటువంటి సందర్భంలో అనేక మంది మరి సమాజం కోసం, సమాజం మంచి కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు కలిసి వస్తున్నారు. మరి ఇవాళ ఒక్కరోజే అనేక మంది జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ప్రముఖంగా అన్న రామకోటి అన్నగారు మరి జాయిన్ అవ్వడం చాలా సంతోషం. అనేక వేదికలు పంచుకున్నాం. 30 సంవత్సరాలు బీసీల కోసం ఉద్యమాలు చేస్తూ బీసీ బిడ్డల మంచి కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఇవాళ జాగృతిలో చేరి మరి రాబోతున్నటువంటి మా పార్టీని బలోపేతం చేయడానికి రావడం అన్నది చాలా సంతోషం. సామాజిక సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళందరికీ కూడా మా పార్టీలో ఖచ్చితంగా మంచి స్థానం ఉంటుంది. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు శుభదినం. మనము తెలంగాణ జాగృతి భవన్లో ఉన్నాం. విషయం అంటే ఈరోజు 12 ఆదివారం ఉదయం నుంచి కూడా దాదాపు వందలాది మంది మహిళలు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హాజరు కావడానికి బలమైన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, విద్యార్థుల అన్యాయాన్ని, యువకుల అన్యాయాన్ని, మహిళల అన్యాయాన్ని ఎండగట్టి, ముఖ్యంగా బీసీల అన్యాయాన్ని ఎండగట్టి గలం విక్కిన కవితక్క ఆమె ప్రభుత్వంతో పోరాడుతున్నటువంటి పరిస్థితిని చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ వైపు చూస్తూ ఒకవైపు ఇలా జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలనేటటువంటి ఆలోచనలో మగ్గిపడుతున్నటువంటి విషయం జరుగుతుంది.
కానీ ఇలా కనిపించింది మహిళ ఒక రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సకల ఐలమ్మ. ఎవరంటే అదే కల్వకుంట్ల కవితక్క. జై కవితక్క. ప్రజల హక్కుల కోసం ఇలా అవేర్నెస్గా పోరాటం చేస్తూ, దీక్షలు చేస్తూ, పాదయాత్రలు చేస్తూ ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉందంటే కవితక్క అనేటటువంటి ఆలోచనలో ప్రజల్లో పడ్డది. ఎందుకంటే ప్రభుత్వాలు స్కీములు పెడుతున్నాయి, దొంగ స్కీములు, దోపిడీ స్కీములు పెడుతున్నాయి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తారంట. ఈ మహిళలకు ఇప్పుడు ఈ మహిళలు ఏమంటున్నారంటే 2500 వద్దు బిడ్డ, మాకు అసెంబ్లీ కావాలి, 2500 వద్దు, మాకు పార్లమెంట్ కావాలి. ఇలా పార్లమెంట్కి పంపించేది మహిళల్ని, ఇలా అసెంబ్లీకి పంపించేది కేవలం ఎవరు? కవితక్క. కవితక్క పంపిస్తుంది. అందుకే అటువంటి కవితక్క వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కవితక్క వైపు దండోపదండు వేలాది మంది వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మేము అక్కకు చెప్తా ఉన్నాం, మేమంతా మీకు మద్దతు ఉన్నాం. చాలామంది అంటున్నారు కవితక్కకు బీసీలు మద్దతు ఇస్తున్నారని. కవితక్కకు బీసీలు మద్దతు ఇవ్వడం లేదు, కవితక్కనే బీసీలకు మద్దతు ఇస్తుంది, కవితక్కనే మహిళలకు మద్దతు ఇస్తుంది. మహిళలకు మన కవితక్కకు ఎవరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, కవితక్కనే అందరికీ మద్దతు ఇస్తుంది. అందరి వ్యక్తిగా దీక్షలు కూస్తున్నది, అందరి వ్యక్తిగా పోరాటం చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి యువత, ప్రతి ఒక్కరు కూడా కవితక్క వైపు చూస్తున్నారు. కాబట్టి జై కవితక్క అని చెప్పేసి ఇలా అందరూ కూడా జైన్ అవుతూ ఉన్నారు. ఈ నెల 25న పెద్ద ఎత్తున అక్క నిర్వహించేటటువంటి పార్టీకి అక్క వేలాది మంది అంటుంది, కానీ లక్షలాది మంది తరలి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్క మనం వేదిక మార్చుదాం, పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేద్దాం. అటువంటి గ్రౌండ్లలో పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటికి, ప్రతి ఇంటికి కూడా మహిళలు కదులుతున్నారు, యువకులు కదులుతున్నారు. ఇప్పుడు ఈరోజు కొన్ని వందలాది మంది జాయిన్ అయ్యారు. విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రొఫెసర్లు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు అండదండగా ఉంటా. గత 30 సంవత్సరాలుగా నీతి, నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, సిద్ధాంతంతో పనిచేస్తూ ఉన్నా. విద్యార్థుల కోసం, స్కాలర్షిప్ల కోసం, ఫీజుల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ల కోసం, ప్రతి ఇంటి తల్లి కోసం, ప్రతి ఇంటి చెల్లి కోసం నేను పనిచేస్తూ ఉన్నా. మాట తప్పేదే లేదు, మనమ తిప్పేదే లేదు. మీ అందరి కోసం నేనున్నానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జై కవితక్క, జై బీసీ.